పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధు సజ్జనులను సంరక్షించుట కొరకు, దుర్మార్గులను నాశనం చేయుటకు, ధర్మమును తప్పకుండా స్థాపించుట కొరకు నేను ప్రతి యుగమునందు అవతరించుచున్నాను అని భగవానుడు తెలియజేస్తున్నారు. మంచి మార్గంలో నడిచే వాళ్ళందరినీ, ఇంకా మంచి ప్రవర్తన కలిగి ఉన్న వాళ్ళందరినీ భగవంతుడు కాపాడుతాడు. ఒక్క జాతి కాదు, మతం కాదు, కులం కాదు. సాధుత్వము అంటే సత్ప్రవర్తన, ధర్మమును ఆచరించటం. అలా సన్మార్గంలో సత్యపథమున నడిచే వారందరూ భగవానునిచే సంరక్షించబడతారు. వారు భగవంతుని అభయహస్తం క్రింద ఉండటం వలన వారికి ఏ కొరత ఉండదు. వారు అచిరకాలంలోనే భవసాగరమును దాటిపోతారు. అటువంటి వారి సముద్ధరణ కొరకు, రక్షించడం కోసం తాను అప్పుడప్పుడు అవతరిస్తానని భగవానుడు తెలుపుతున్నారు. అలాగే దుష్టులను శిక్షించుటకు కూడా తాను జన్మిస్తానని చెప్పెను. ఈ శ్లోకంలో తెలిపిన సాధు సంరక్షణము, ఇంకా దుష్ట శిక్షణ, ఇంకా ధర్మ సంస్థాపనము అను 3 ఉద్దేశ్యములలో ఏ ఒక్కదాని కొరకైనా, లేక రెండింటి కోసమైనా, లేక 3 కొరకైనా భగవానుడు అవతరించుచుందురు. ఇక్కడ సాధువులు అనగా సన్యాసులు, భైరాగులు అని కాదు. సాధు అంటే మంచి అని అర్థము. మంచి ప్రవర్తన కలిగి ఉన్న వారందరూ సాధువులే. వారు గృహస్థులైనా బ్రహ్మచారులైనా సరే సాధువులే. యుగే యుగే అంటే యుగమునకు ఒక్కసారి అవతరిస్తానని అర్థం కాదు. అప్పుడప్పుడు అని అర్థం. ఎప్పుడు అవసరం ఏర్పడిందో అప్పుడని అర్థం. దుర్మార్గం ఎక్కువైనప్పుడు సంఘమునకంతా గొప్ప ప్రమాదం కలుగును. అటువంటి ప్రమాదమును తొలగిస్తేనే మిగిలిన సమాజం బాగుంటుంది. అటువంటి ప్రమాదములు కలిగినప్పుడల్లా భగవానుడు అవతరిస్తూనే ఉంటారు.